సంపద లేదనే మాట మాట్లాడొద్దండి ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఆయన డిప్యూటీ సీఎం గారు. మీతో అనేక బీజేపీ వెనకల ఉంటుంది. మీకు అచ్చంగా అప్పుల్లోనే 7,000 కోట్లు మిగిలాయి, 7 లక్షల కోట్లు మిగిలాయి మీకు అచ్చంగా. చాలా అదృష్టవంతులు మీరు. 14 లక్షల కోట్లని మీరు పలుమార్లు చెప్పారు, అన్ని మీటింగుల్లో చెప్పారు. అధికారం వచ్చినాక మీరు ఆర్థిక శాఖ రివ్యూ చేసినప్పుడు చెప్పారు. గవర్నర్ చేత 10 లక్షల కోట్లని ప్రకటించారు. అంటే అన్ని కోట్లే. అట్లాగే బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్ గారు పురంధేశ్వర్ గారు 12 లక్షల కోట్లు ఉంటే మీరేం సరిగ్గా మాట్లాడరని ఢిల్లీకి కూడా పోయి వచ్చారు. మొన్న అసెంబ్లీలో మీ మంత్రి ప్రవేశపెట్టిన అప్పుల లెక్కలు చూస్తే 7 లక్షల కోట్లు దాట్లే. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు ఎంత? 3.5 lakh crores. ఆ మధ్య అయితే నాట్ ఈవెన్ 4 lakh crores. కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుల్లోనే మిగిలిన్నాయి. మీకు వడ్డీ డబ్బులు కూడా మిగులుతాయి. ఎందుకంటే మీరు వడ్డీ చాలా కడుతున్నాం అంటున్నారు కదా, వడ్డీ కూడా 7 లక్షల కోట్లు మిగిలిపోయాయి. సంపద లేదనే మాట కాదు, మాట మీద నిలకడ లేనితనం తప్ప ఇంకోటి కారణం సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవాళ మీరు చెప్పిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరానికి ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు దాదాపు ప్రమారమి రావాలి. ఉద్యోగ కల్పన అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, మీకే ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. ఉద్యోగాల కల్పన, యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మీకు సలహా ఇస్తారు. మనం చూసాం మీ దగ్గరే, మీరు చెప్పిన లెక్కల్లో చాలా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా. కనుక ఉద్యోగం అన్నా ఇవ్వాలి, మీరు నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వాలి. ఉద్యోగాల మాట లేదు. మాట్లాడితే మెగా డిఎస్సి 16,000 మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆఖరికి మెగా డిఎస్సి నువ్వు లేకపోయినా, ఇంకొకరు లేకపోయినా టీచర్ల ఉద్యోగాలు ఖాళీ అయితే ఉద్యోగాలు ఫిలప్ చేయాలా? కాదు 16,000కే మెగా డిఎస్సి అంటే ఎట్లా? 1,00,000 ఉద్యోగాలు ఒక్కసారి ప్రకటించిన ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళం మేమందరం. కాబట్టి మీరు నిరుద్యోగుల గురించి మీకు ఏమాత్రం ఆలోచన లేదు. కనుక మీరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పట్ల మీకు వినపడినట్లు, కనపడినట్లు, మీరు చూడనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీ యొక్క లక్షణాన్ని, ఇది మీ ప్రభుత్వం యొక్క లక్షణాన్ని బయటపెడుతుంది. ఎందుకు నాకు బాగా గుర్తుంది, ఒకానొకప్పుడు ఈ దేశ ప్రధాని ఏం మాట్లాడు గుర్తుకుంది నాకు ఉద్యోగాలపైన. అదే బాపతే కదా, మీరందరూ కూడా ఒకే కూటమి కదా. ఇప్పుడు మీరు ఎన్డీఏలో మీరు మాట్లాడితే ఎన్డీఏ ప్రభుత్వం చెప్తూ ఉంటారు. కనుక తక్షణం నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం నుంచి అనౌన్స్ చేయాలి. ఇప్పటికే మిగిల్చుకున్నారు. సంవత్సరం పాటు వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా మిగిల్చుకున్న డబ్బులు వాటితో కలిపి ఈ అసెంబ్లీ ముగిసే లోపలే మీరు ప్రకటించాలి నిరుద్యోగ భృతి ఇస్తామని వైసీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. దీన్ని కూడా మరొకసారి గుర్తు చేసేందుకోసం ప్రజల పక్షాన, యువత పక్షాన 12వ తారీఖున కలెక్టర్ని కలిసే కార్యక్రమం. అందుకంటే దుర్మార్గమైన అంశాన్ని మీ ద్వారా ప్రజలకి, అట్లా ప్రజల ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వ్యాపార దృక్పథానికి కూడా అంతుంటుంది. వ్యాపారానికి కూడా అసలుకి ఏదోగా ఒక అవధి, ఒక బార్డర్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. మీ ఆలోచన నాకు అర్థం కావడంలో ఎక్కడైతే లాభాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజల యొక్క ఆశ ఉంటుందో ఆ ఆశ మీద వ్యాపారం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు మీరు. అందులో ప్రధానంగా విద్యా, వైద్యం. ఈ రోజున విద్యారంగంలో ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఆధిపత్యానికి కారణం మీరు కాదా? అట్లాగే ఆ చైన్ ఆఫ్ స్కూల్స్ మధ్యలో గొడవ వస్తే ప్రైవేట్ స్కూళ్ళలో కూర్చొని పంచాయతీలు చేసింది కూడా బహుశా మీకు సంబంధించిన వాళ్ళే అనుకుంటా నేను. చైనా బ్యాచ్లకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్నేళ్ల కాలంలో 11 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పక్షాన ఉంటే ఒక్కసారి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనానికి ఈ రాష్ట్రం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
నిజంగా అంతటి సాహసోపేతమైన చర్యల్ని కానీ పనులు కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. ఆ విషయాన్ని నాకు ఎవరు చేయలేరు. మీరు వాటిని ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తూ ఉన్నాయి. పులివెందుల పూర్తి అయింది, అల్లూరు సీతారామరాజు పూర్తి కావచ్చింది. మీరు ప్రభుత్వంలోకి వస్తేనే మీరు చెప్పిన మాట ఏంటంటే దీనికి మా చేత కాదు, ఇచ్చిన సీట్లు వెనక్కి తీసుకోండి. మీకేం అనిపించడం లేదా? మీకు సోయగులు లేదా? మీరు ఎట్లా రాస్తారు? మామూలుగా మిడిల్ క్లాస్ సీట్లు పెంచండి అని ప్రభుత్వాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. మీరు మాత్రం మాకొద్దు, మనకు అక్కడ హాస్టల్ లేదు, హాస్టల్ కూడా పెట్టలేనంత దుర్మార్గంగా మీరున్నారా? తెచ్చిన 1,00,000 కోట్ల అప్పులుగా 20-30 కోట్లు పెట్టేసాడు, హాస్టల్ వచ్చేసేది కదా. కానీ మీ మనసులో ఒక దురాలోచన, వ్యాపార దురాలోచన, అంటే మీ యొక్క ఫిలాసఫీ అది, మీ తత్వచింతన అది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము ఇచ్చేస్తాం, స్థలమంట, బిల్డింగ్లంట, ఆయన వస్తాడట, అది నడిపిస్తాడట. మీకు అట్లా కనిపిస్తుంది. కానీ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం మాకు కనిపిస్తుంది. టెరిషరీ కేర్ మెడికల్ కళాశాలకు సంబంధించి అత్యున్నతమైన వైద్యం అన్ని జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అందే ఒక ప్రక్రియ అది. పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యం పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న ఆశ, నమ్మకం, చిత్తశుద్ధి అది. అంతేకాదు ప్రభుత్వ నియమాలకు లోబడి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రభుత్వం ఉన్న ఫీజులతోనే చదువుకుంటే చాలు, చదువుకోగలిగితే చాలు, పేద బీద అందరూ కూడా ఆఖరికి అక్కడికి చదువుకునే డాక్టర్లు అయ్యే ప్రక్రియ అందులో మీకు కనపడడం లేదా? మీరు ఎంతమంది ఆశల్ని చిదిమేస్తారో మీకు అర్థం కావడం లేదా? 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాకు పోతే 50% సీట్లు మిగులుతాయి ఇక్కడ. అందులో మళ్ళీ ఏ కేటగిరీ, బి కేటగిరీ. ప్రభుత్వంలో ఉంటే అన్నీ ఒకే కేటగిరీనే కదా. ఎలిజిబిలిటీ ఉంటే, బాగా చదువుకుంటే, మార్కులు వస్తే పిల్లలు చేరుతారు. నేను ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాను. నేను చదివిన ధర్మవరం జగజ్జీవన్ రామ్ నగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్ నుంచి ఎండి చేసేంత వరకు నాది ప్రభుత్వ విద్య, నాది ఆఖరికి అంతా ప్రభుత్వం చదువుకున్నా నేను. కాబట్టి ఏం చదువుకోగలిగిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నా, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. భారత రాజ్యాంగం ఆయన అమలు చేసిన వాళ్ళు. మరి మీరు దీన్ని దూరం చేసే ప్రక్రియ, మీ ఆలోచన విధానం ఇది.